ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సరం చివరి రోజుల్లోనికి వస్తున్నాం. ఇది సామాన్య కాలములో 33వ ఆదివారం. యుగాంతము, యుగ సమాప్తి ఈనాటి ధ్యానాంశం. 2012 యుగాంతం అనే సినిమా వచ్చింది. ఆ మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము నాశనం అయిపోతుంది, అంతమైపోతుందని. 2012 అయిపోయింది. 2021 12/21 చేశారు. ఇలా యుగాంతం గురించి ఇప్పుడు కాదు, చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రజలు అదిగో లోకాంతం వచ్చేస్తుంది, అంతా అయిపోతుంది అని భ్రమపడి, ఆలోచించి, భయపడి ఉన్నదంతా ఆర్పేసి ఆ తర్వాత యుగాంతం జరగలేదని పిచ్చివాళ్ళు అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1959లో అమెరికాలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేటువంటి ఒక సంఘానికి పాస్టర్ అమ్మగారు చెప్పారు, ఇదిగో ఈస్టర్ సండే యుగాంతం వచ్చేస్తుందని ఆ సంవత్సరం చెప్పారు. ఆ పాస్టర్ అమ్మగారు ప్రసంగాలు విన్నటువంటి వారు, ఆ సంఘానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా, వారితో పాటు ఇంకా చాలామంది అది నిజమే అని ఉన్నదంతా ఆర్పేశారు, ఉద్యోగాలు వదిలేసుకున్నారు, ఆస్తిపాస్తుల్ని తగలబెట్టేశారు, శుభ్రంగా తిని తాగి. ఎందుకంటే నీకేం చచ్చిపోతావు, ఎందుకు, ఎవడు తింటాడు, నేనే తినాలి, నేనే సంపాదించు. అందరూ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నారు. లోకాంత్యం రాలేదు, మళ్ళీ యథావిధిగా సూర్యుడు ఉదయించడం. పిచ్చివాళ్ళు అయిపోయారు, సంఘాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చెల్లా చెదరైపోయారు. ఇలాంటిదే మరొక సంఘటనలో ఆ పాస్టర్ గారు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ప్రార్థనలు చేస్తూ, గగ్గోలు పెడుతూ, ఎవరికి ఏం జరగలేదు కాబట్టి అతను చెప్పిన మాట నిజం అవ్వాలి కదా. ఏం చేశాడంటే తలుపులు బిగించేసి మంట పెట్టి తగలబెట్టేసాడు, కాల్చి పారేసాడు. అందులో అతను కూడా పోయాడు. ప్రియమైన సహోదరులారా, ఏమిటి లోకాంత్యము? ఎప్పుడు ఆ లోకాంత్యము? ఆ ప్రభు ఎప్పుడు వస్తాడు? యుగాంతం ఎప్పుడు ఉంటుంది? దీని మీద అది 2000 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది చర్చ. దానికి ముందు కూడా దానియేలు గ్రంథంలో ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము, ఆ ప్రభు వస్తున్నాడు. ఏదో భూకంపంలా ఉంది. భూకంపంలా ఉంది అది. మనం అనుకున్నటువంటి ఈనాటి ధ్యానాంశానికి తగ్గట్టుగా ఉంది అది. అవునా కదా? భూమి కంపించడం చూడడం ఇదేనా మొదటిసారి? సరే, ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు గ్రంథంలో 2వ శతాబ్దంలో యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి గ్రీకు చక్రవర్తి ఏం చేశాడు? యూదులను వారి సత్య దేవుడైనటువంటి యావే దేవుడిని విస్మరించాలి, విడిచిపెట్టాలి. వారి యూద సంస్కృతి, యూద ఆచారాలు, మత సాంప్రదాయాలు, భక్తి కార్యక్రమాలు ఆపేయాలి. ఆపేసి ఆ గ్రీకు దేవతలను ఆరాధించాలి, సాష్టాంగపడాలి, ఆ గ్రీకు దేవతల మీద విశ్వాసాన్ని ప్రకటించాలి అని భయపెట్టాడు.
హింసించాడు, చంపేస్తున్నాడు. మరి అటువంటి ఆ యొక్క హింసలకు లోనైన వారు చాలామంది చనిపోయారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహ పెరిగిపోయింది. దీంతో ఆ ప్రజలను చైతన్యపరచడానికి, ధైర్యంతో నింపడానికి, సత్య దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మరణం వెనుక ఆ ప్రభువు యొక్క బలమైన హస్తం ఉంది, ఆ ప్రభువు మనల్ని నిత్య జీవితంలోనికి నడిపిస్తాడు అని వారిని బలపరిచేటువంటి ఈ యొక్క సందేశాన్ని దానియేలు గ్రంథంలో మనము చదువుతున్నాం. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఉత్థానము బహుమతి, ద రివార్డ్ బియాండ్ డెత్, ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో మీ మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును, అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. జీవగ్రంథం గురించి చెప్తున్నాడు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. కొందరు నిత్య జీవమును పడేడుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురి అగుదురు. కొంతమందికి నిత్య జీవం, మరి కొంతమంది శాశ్వతమైన అవమానము. అంటే నీతిమంతులకు స్వర్గము, అవినీతిపరులకు, పాపంలో ఉన్నటువంటి వారికి, దేవునికి దూరమైనటువంటి వారికి శాశ్వత అవమానము, నరకము. ప్రియమైన సహోదరులారా, ఇదే విషయాన్ని మనము మలాకీ గ్రంథంలో కూడా చూస్తాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, 3వ అధ్యాయం, మలాకీ 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఎందుకండి నీతిమంతులు నీతిగా జీవించడం ఎందుకు, మనం నీతిగా జీవించడం ఎందుకు? మన కోరికలను చంపుకొని ప్రభువు చెప్పినటువంటి విధంగా పరిశుద్ధంగా జీవించడం ఎందుకు? సంపాదించుకోవచ్చు కదా, ఎడాపెడా సంపాదించేవచ్చు, నా కోరికలు తీర్చుకోవచ్చు. అలా మానేసి మడి కట్టుకొని కూర్చోవలసిన అవసరం ఏంటి? ప్రయోజనం? ఈ అవినీతి చేసేవాళ్ళు పాపాత్ములే, గర్వాత్ములే వృద్ధిలోనికి వస్తున్నారు. నీతిమంతులు, దేవుణ్ణి నమ్ముకున్నవారు, దైవభక్తులు కష్టాలు పాలవుతున్నారు. ప్రయోజనం అని నిరాశ పడే వారికి గొప్ప సందేశం ఇస్తున్నట్టు. గొప్ప సందేశం చూడండి. మీరు ఇట్లంటిరి, ప్రభువును సేవించడం నిష్ప్రయోజనము, అతడి ఆజ్ఞలను పాటించడం వలన లాభం ఏంటి? 10 ఆజ్ఞలు పాటించాలి, పరుల సొమ్ము ఆశించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, హత్య చేయకూడదు, పవిత్రంగా ఉండాలి. మేము చేసిన కార్యములకు గాను సర్వశక్తిమంతుడైన ప్రభు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనం ఏంటి? తప్పు చేసిన తర్వాత దేవుడి ముందు పశ్చాత్తాపడాలంటున్నారు, కన్నీరు కార్చమంటున్నారు, దుఃఖపడాలంటున్నారు. ఎందుకు? దాని ప్రయోజనం ఏంటి? దుఃఖపడడం ఎందుకు? మాకు కనిపించినది ఏంటంటే గర్వాత్మలే సంతోషంగా ఉన్నారు, దుర్మార్గులు వృద్ధిలోకి వస్తున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురి చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అప్పుడు చూడండి, ప్రభువునకు భయపడువారు తమలో తాము మాట్లాడుకుని, ఈ విధంగా ఇలా మాట్లాడుకున్నటువంటి దైవభక్తుల మాటలు విని నిరాశకు గురవుతున్నటువంటి వారికి ప్రభువు చెప్తున్నటువంటి మాటలు. ప్రభువునకు భయపడి అతనిని గౌరవముతో చూచు వారి పేర్లు అతని సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడెను. ఇది సందేశం. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు, నేను పనికి పూనుకొను వేళ వారు నా సొంత ప్రజలగుదురు. తండ్రి తనకు ఊడిగ ముచ్చే ఈ కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును
వారి పట్ల దయ చూపుదును. ఎవరి పట్ల? ఎవరి పట్ల? సజ్జనులు, దేవుని మీద ఆధారపడి దైవాజ్ఞలను పాటించే వారి పట్ల. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును ఏమేమి జరుగునో, నన్ను సేవించి వారికిని సేవింపని వారికిని ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు. ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏంటి ప్రయోజనం? దైవభక్తి, ప్రతి ఆదివారం దేవాలయానికి రావాలి, పూజల్లో పాల్గొనాలి, దీవి సప్రసాదం స్వీకరించాలి, పాప సంకీర్తనం చేయాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి, ఉపవాసం ఉండాలి. ఎందుకు? ఏంటి ప్రయోజనం? ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి అవినీతి పరులు వృద్ధిలోనికి వస్తున్నారు, పేరు సంపాదిస్తున్నారు, కూడబెట్టుకుంటున్నారు. నీతిగా నియమంగా బతకడం వలన కొన్నిసార్లు నాకు సరైన భోజనం తిండి లేకుండా పోతుంది, అవసరాలు తీర్చుకోలేకపోతున్నాను, కాబట్టి ఎలాగైనా సంపాదించు, ఎలాగైనా కూడబెట్టుకో. ఇటువంటి భావాలతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు యొక్క సందేశము, ఇదిగో నా ఆజ్ఞల ప్రకారంగా జీవించే వారి యొక్క పేర్లు జీవ గ్రంథమున రాయబడి ఉంటాయి, రాస్తాను. వారు సజీవంగా కళకళలాడుతుంటారు, నా సన్నిధిలో ఉంటారు. దుర్మార్గులు నరకం పాలవుతారని. ప్రియ సహోదరులారా, మరి ఇంత గొప్ప సందేశాన్ని, ధైర్యాన్ని ప్రభు మనకు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ మనము చూస్తే 4వ అధ్యాయంలో, ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు, వారిలో వేరు అయినను చిగురైనను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. ప్రియమైన సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు నీతిమంతులకు, తను నమ్ముకున్న వారికి, పవిత్రులకు, నిర్మలంగా జీవించే వారికి ఆ ప్రభు యొక్క దీవెనలు కలకాలం ఉంటాయని ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి ఎప్పుడు వస్తుంది ఆ లోకాంత్యము? చీడపీడలు, ఇది ఆకాశం నక్షత్రాలు కంపిస్తాయి, రాలిపోతాయి, భూకంపాలు, ఇక సునామీ, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇక హుద్హుద్, ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు. 2 రకాల ప్రమాదాలు, న్యాచురల్ కెలామిటీస్ అండ్ మ్యాన్ మేడ్ కెలామిటీస్. న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతిపరమైనటువంటి ఈ భూకంపాలు కానీ, అగ్నిపర్వతాలు వెళ్ళిపోవడం కానీ, సునామీలు, వరదలు, వానలు, చీడపీడలు, జబ్బులు, వ్యాధులు, కోవిడ్, డెంగ్యూ ఫీవర్, రకరకాలు ప్రకృతిపరమైన. మ్యాన్ మేడ్, మనిషి యొక్క స్వార్థం వలన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, స్వీయ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అధికార దాహంతో పెద్ద దేశం చిన్న దేశం మీద అణుబాంబులు తయారు చేసి ప్రయోగిస్తుంది, అణ్వస్త్రాలు, అణ్వాయుధాలు ఉపయోగిస్తున్నారు. మనిషిని మనిషి చంపుకుంటున్నాడు. స్వార్థం, దాహం, అధికార దాహం, ధనదాహం, ఆక్రమించుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? ఆ సంగతి మరిచిపోయి కూడబెట్టుకోవాలి, ఆక్రమించుకోవాలి, దోచుకోవాలి, అనుభవించాలి. ఇక ఉగ్రవాదం, అవినీతి, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు వ్యక్తిగతంగా మనం చూస్తున్నాము నైతికపరమైన విశృంఖలత. ఎలాగోలాగా బ్రతికేయాలి, అనుభవించాలి, ఆనందించాలి, సుఖించాలి, భోగించాలి. నీతి, నియమం, పద్ధతి, పాడు ఏమీ లేదు. అనుభవించినంత వరకు అనుభవించు, డబ్బు నీది, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, విచ్చలవిడిగా జీవించు. ప్రమాదాలు కొని తెచ్చుకో, చావులు కొని తెచ్చుకో. ఇది మనిషి యొక్క పోకడ. సో న్యాచురల్ కెలామిటీస్ అండ్ మ్యాన్ మేడ్ కెలామిటీస్. మరి అయితే
ఏది ఏమైనా ఆ అంత్యం ఎప్పుడు వస్తుంది? ఇలా జీవించుకుంటూ వెళ్తే అంత్యం వస్తుందన్నారు. ఎప్పుడు వస్తుందన్నారు? ఎప్పుడు వస్తుంది? ప్రభు ఏం చెప్తున్నారు? మనుష్య కుమారునికి కూడా తెలియదు, దేవదూతలకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. అయితే ఏం చేయాలి మనం? ఇప్పుడు లేదు, రాదులే, ఎప్పుడో వస్తుంది కాబట్టి పర్లేదు, జీవించు, ఇష్టమైన జీవించు. కానీ ఎలా జీవించాలి? ఇష్టం వచ్చినట్టుగా జీవించడం. ఎలా జీవించాలి? నిష్కపటంగా జీవించు, ప్రేమ కలిగి జీవించు. నిష్కపటంగా పవిత్రంగా నిర్మలంగా జీవించిన వారికి దేవుడు వాగ్దానం చేసేటువంటి ఆ మోక్ష భాగ్యము, విచ్చలవిడిగా దేవునికి దూరంగా దైవాజ్ఞలు పాటించకుండా జీవించినటువంటి వారికి నరకము. ఎలా జీవించాలి? ఈరోజు మనం నవంబర్ 14వ తారీఖు కదా, ఏం జరుపుకుంటున్నాం? చిల్డ్రన్స్ డే. నిర్మల హృదయులు ధన్యులు. ఏంటి చెప్పండి? వారు దేవుని దర్శింతురు. దైవ దర్శనం కోసం మన ప్రయత్నం. ఆ భగవంతుడిని, ఆ ప్రభువుని కళ్ళారా చూడాలి, కలకాలం చూడాలి, నిత్య జీవం ఆ ప్రభు సన్నిధిలో మనం పొందాలి. ఆ దైవ దర్శనం పొందాలనే మన ప్రయత్నం. ప్రత్యక్షంగా కళ్ళారా పునీత పౌలుడు చెప్తున్నాడు, ఇప్పుడు మసగా కనిపించేటువంటి ఆ దైవ దర్శనం ఈ లోకంలో ప్రేమ నిండిన హృదయాలకు ఆ రోజు ఆ ప్రభు ఇచ్చే దర్శనము సంపూర్ణం. ప్రేమ నిండిన హృదయాలకు, ప్రేమతో జీవించే మనుషులకు 1 కొరింథీయులు 13వ అధ్యాయం చివరి వచనాలు. ఇప్పుడు మనం చూసేదంతా మసగ్గా అద్దంలో చూసినట్లుగా ఉంది, కానీ ఆ రోజు ఆ ప్రభుని ప్రత్యక్షంగా కళ్ళారా చూసి తనివి తీర ఆనందించి ఆ ప్రభు యొక్క ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని మనం అనుభవించి, రుచి చూసి అనుభవిస్తాం. నిర్మల హృదయులు ధన్యులు, వారి దేవుడు దర్శించు. చిన్నపిల్లలు నిర్మల హృదయులు. ప్రపంచం అంత ప్రత్యేక మన భారతదేశంలో చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఏముంది పిల్లలకు? వాళ్ళకి పెద్ద బలమేమీ ఉండదు. ఎవరైనా కొడితే తిరిగి కొట్టడానికి. వాళ్ళ బలము బలహీనత ఏమిటి తెలుసా? వాళ్ళ బలం బలహీనత ఏంటి? ఏడుపు. వాళ్ళ బలహీనత ఏంటంటే తిరిగి కొట్టలేక, ఏమనలేక ఏడుస్తారు. వాళ్ళ బలం ఏమిటి? మళ్ళీ ఏడిపాను. ఎందుకు? వాళ్ళకి ఏమైనా కావాలనుకో, ఇవ్వకపోతే ఏడుపు మొదలెడతారు. అది సాధించుకుంటారు. పిల్లల యొక్క బలము బలహీనత ఏడిపే. మరి ముసలి వాళ్ళకి వాళ్ళ బలము బలహీనత ఏంటి? బలహీనత అంటే కదలలేరు. వారి బలం ఏంటి? అలక కలుగుతారు, మాట్లాడరు, భోంచేయరు, దగ్గరికి వెళ్తే ముఖం అడి తిప్పేసుకుంటారు. అలక వారి బలం. ప్రియ సహోదరులారా, వీళ్ళ పిల్లలకి పెద్ద పేరు ప్రతిష్టలు ఉండవు, పెద్ద బలం ఉండదు. వారికంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉండదు. ఆ పిల్ల గొడవ చేయక వెళ్ళిపండి అంటే వాళ్ళు పట్టించుకోం, వాళ్ళని గౌరవించం, వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రభు పసిపిల్లలను తల్లులు తీసుకొని వచ్చి ఆశీర్వదించమంటే వారిని దీవిస్తూ, చిన్న బిడ్డల వలె మీరు రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. ఆ యుగాంతం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రభు దర్శనం కోసం మనం మాట్లాడుకుంటున్నాం.
ఆ పరలోకంలో చేరాలంటే మీరు చిన్న బిడ్డల్లా తయారవ్వండి అంటున్నాడు. పసిపాపల హృదయంతో మీరు జీవించండి, నిర్మలంగా జీవించండి, ప్రేమ కలిగి జీవించండి. వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? డిపెండెన్స్, ఆధారపడతారు ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ఇతరుల మీద ఆధారపడతారు. నడుస్తూ నడుస్తూ పడిపోతే అమ్మ పరిగెత్తుకొని వస్తారు. ఆధారపడే మనస్తత్వం. ప్రియమైన సహోదరులారా, దేవుని సన్నిధి చేరాలంటే ఆ ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. మన యొక్క తెలివితేటలు, మన యొక్క కండబలం, గుండె బలం, వెనక జనబలం, ధనబలం, మన పేరు ప్రతిష్టలు, మహా తెలివితేటలు, మన విజ్ఞానం కాదు. ఆ ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం. లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ మసిల్ పవర్ అండ్ మైండ్ పవర్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. రెండవది హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావం. ఇందా చెప్పాను, వాళ్ళ బలం లేదు, ఏడు. చిన్న పిల్లల తగ్గింపు మనస్తత్వం. మన జీవితాల్లో కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. గొప్పగా అహంభావంతో, గర్వంతో నా అంతటి వాడు లేడు అని అటువంటి ఆ తలంపు కాదు, తగ్గింపు స్వభావము మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. ఇక ఆ పిల్లల్లో చూస్తాం మనము, ప్రతీకార భావాలు ఉండవు వాళ్ళకి. పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. చూడండి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటున్నప్పుడు ఎవడో కొడతాడు అని, ఆడు ఇంటికి వెళ్ళిపోతాడు, వీడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక 5-10 నిమిషాల తర్వాత ఒకడు మొదలు పెడతాడు బాల్ అలా పట్టుకొని, వీడు సైలెంట్గా వీడు వచ్చేస్తాడు. మళ్ళీ యథావిధిగా ఆడుకుంటారు, యాజ్ ఇఫ్ నథింగ్ హెస్ హ్యాపెండ్. ఏమీ జరగనట్టు అన్నీ మర్చిపోయి మళ్ళీ చక్కగా కలిసి ఆడుకుంటారు. నువ్వు అలా అన్నావు కదా, నాకు ఛాన్స్ రాపోతుందా, చెప్తా, నాకు తొందరపడకు, నాకు కూడా ఒక రోజు వస్తుంది. ఈ మనస్తత్వం ఎవరిది? పెద్దలది, పిల్లలది కాదు. పిల్లల మనస్తత్వం అంటే పగ, ప్రతీకారము తీర్చుకునే స్వభావం కాదు, ప్రేమతో కలిసిపోవడం. మరి ఈ మనస్తత్వం, దేవుని మీద ఆధారపడడం, తగ్గింపు స్వభావం, పగ ప్రతీకారాలు లేనటువంటి ఐకమత్యంతో జీవించే స్వభావం ఏదైతే ఉందో అది పిల్లల స్వభావం. అది మనం సంతరించుకున్నట్లయితే, నిర్మల హృదయులుగా జీవించినట్లయితే ఆ ప్రభుని మనము దర్శించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. నా వ్యక్తిగత రాకడ, పిలుపు, నా మరణం. కానీ లోకాంత్యం, ఆ ప్రభువు రాకడ జరిగినప్పుడు ఆ ప్రభువు సన్నిధిలోనే నిలబడాలి. క్రీస్తురాజు పండుగ రోజున మనం ధ్యానం చేస్తాం. తుది తీర్పు నాడు ఆ ప్రభువు సన్నిధిలో తల ఎత్తుకొని నిలబడగలగాలి అంటే నిర్మల హృదయంగా మనం జీవించాలి. మంచి చేస్తూ, ప్రేమను చూపిస్తూ, వ్యక్తిగతంగా ఇంటెగ్రిటీ ఆఫ్ లైఫ్, నిబద్ధత, ఒక నియమము, పద్ధతి, దేవుని యొక్క ఆజ్ఞలను నిబద్ధతతో పాటించడం, ది సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ, పర్సనల్ ఇంటెగ్రిటీ. ఆ వ్యక్తిత్వాన్ని దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దైవభీతి కలిగి నిర్మల హృదయంతో ప్రేమ కలిగి జీవించే మనస్తత్వం ఏదైతే ఉందో అదే మనల్ని దేవుని సన్నిధిలో తల ఎత్తుకొని నిలబడేలా చేస్తుంది. గర్వాత్ములు గడ్డి పూచలా కాలిపోతారు. నీతిమంతులు అనుభవించేటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, ఏమిటి నా జీవితం, ఎందుకు నేను ఈ విధంగా శ్రమ పడాలి, ఎందుకు నాకు ఈ బాధ్యత, నా కుటుంబ బాధ్యత నేనెందుకు పడాలి, భర్తగా, భార్యగా, అది నీకు ఇచ్చిన బాధ్యత, అది నిలబెట్టుకోవాలి, నెరవేర్చాలి. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. నాకెందుకులే,
నేను చూసుకుంటారులే, ఎవరెవరు చూసుకుంటారులే. ఎందుకోసం? నీతి కోసం నేను ఈ విధంగా కష్టాలు అనుభవించాలి? వాళ్ళు తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీసుకుంటాను. తీసుకోవడం తప్పే ఉంది? వీరెవరో ఆక్షేపించిన, ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి. వారెవరో నా మీద రిపోర్ట్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హోల్ అఫైర్. అంటే పర్వాలేదులే, తప్పే ఉంది, వీళ్ళు తీసుకుంటున్నారు. ఎవరో తీసుకోకపోతే నేనే తీసుకుంటే కదా తప్పు. వాళ్ళందరూ తీసుకున్నారు కాబట్టి పర్వాలేదు, తప్పు కాదులే. We compare with others and we consider ourselves great. ఇతరులతో పోల్చుకొని పర్వాలేదు, ధీమా, ఒక రకమైన ధీమా, పర్వాలేదులే. శిక్ష ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశాడు, ఎక్కడికి వెళ్తాం అని ఒకరికొకరు ఎవరికి వాళ్ళు చెప్పుకొని ధీమా వ్యక్తపరుచుకుంటారు. ఆ ధీమా అతి ప్రమాదకరమైనటువంటిది. ప్రియమైన సహోదరులారు, మరి దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ బహుమతి బియాండ్ ద హొరైజన్, ఈ జీవితంతోనే, ఈ లోకంలోనే మనం బ్రతికుంటుండగా మన చుట్టూ ఉన్నటువంటి సుఖాలు, సంతోషాలు, ఆనందాలే శాశ్వతం కాదు. మనకు వస్తున్నటువంటి కష్టము, కన్నీరు, బాధ శాశ్వతం కాదు. దేవుని యొక్క మార్గంలో నడిచే వారికి బహుమతి ఉంది. అది ఎందుకు నేను కష్టపడాలి, ఎందుకు నేను త్యాగం చేయాలన్న దానికి సమాధానం అది. మనందరం కూడా ఆ బహుమతి కోసము పరుగు పెడుతూ ఉన్నాము. మన పరుగు 60, 70, 80, 90, 100 కావచ్చు సంవత్సరాలు. ఆ పరుగు వెనుక మనం పొందే బహుమతి ఉత్థానము, శాశ్వతమైనటువంటి జీవితానికి. 60, 70 కాదు, కలకాలము నిత్య జీవమును మనం పొందేటువంటి గొప్ప బహుమతి. ఆ బహుమతి కోసం మనం ప్రయత్నం చేస్తూ, ప్రార్థన చేస్తూ శ్రమించాలి, పరుగు కొనసాగించాలి. కావలసినటువంటి శక్తి కోసము ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, నేను చేరుకోవడమే మా జీవిత లక్ష్యం. నీతిమంతులు నీ సన్నిధిలో ఉంటూ నిర్మల హృదయులు నిన్ను దర్శిస్తారు. ఆ లోకాంత్యము ఎప్పుడు వస్తుందో మనుష్య కుమారుని క్రీస్తు కూడా తెలియదు, నీకు తప్ప. ప్రభా, ఆ అంత్యము ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉంటూ నీవిచ్చేటువంటి బహుమతికి అర్హుల మగును విధంగా మేము జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా అనుదిన జీవితంలో బాధ్యతలు కలిగి నీతియుక్తంగా నువ్వు సంపాదించే మార్గము, దాన్ని ఖర్చు పెట్టే మార్గము కూడా నీతియుక్తంగా ఉండినట్లు, నీ యొక్క ప్రేమ మార్గములో నడుచున్నట్లు, చిన్న బిడ్డల మనస్తత్వంతో మేము జీవించినట్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.